ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి ఈ వారాన్ని కనుక చూసుకున్నట్లయితే గ్రహాలు ఎవరి ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. కుంభరాశిలో రాహువు శని వక్రించి మరి మీనరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు మనకి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత మనకి కేతువు రవి ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. బుధుడు గురుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నాడు. దాని తదనంతరం ఆఖరి రోజుల్లో సింహరాశిలోకి బుధుడు వస్తున్నాడు. అంటే రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఏ ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరగడం వల్ల మా ఉద్యోగాలు ఏమైపోతాయండి అని భయపడుతూ ఉంటారు. ఉద్యోగాలు పోతాయా ఏపేడా లేదు, కానీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటాయా ఉడతాయా అని భయంగా ఉంటారు. ఇలాంటివి ఏమీ అవసరం లేదు. బ్రహ్మాండంగా మీ ఉద్యోగాలు మీకు ఉండడం జరుగుతుంది. అలాగే కొత్త ఉద్యోగాలు ప్రమోషన్స్ కూడా వస్తాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా గురుడు పంచమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి సంతానం మంచిగా బ్రహ్మాండంగా వాళ్ళ వల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది. పిల్లలకి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా భయంగా ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. పిల్లల వల్ల సంతానం సంతృప్తిగా ఉంటుంది. అలాగే నూతన ప్రయాణాలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, చక్కగా కొత్త ఉద్యోగాలు చేస్తారు. విద్యార్థులందరూ కూడా చక్కటి చదువులు చదువుతారు. అండ్ ఉన్నత విద్యకి బంగాలు కొంతమంది వాళ్ళ కాళ్ళకి వాళ్ళే బంధాలు వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ యొక్క మీనరాశి వాళ్ళు అనేక రకమైనటువంటి చదువులు చదవడమే కాకుండా వాళ్ళ భార్యలకు కూడా కొత్త కంపెనీల్లో చూస్తూ ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా బెంగళూరులో ట్రాన్స్ఫర్ అవ్వడం, భార్య పిల్లలతో బెంగళూరు వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా డిస్ప్లేస్మెంట్ అనేటటువంటిది, స్థానభ్రంశం అనేటటువంటిది ఈ యొక్క మీనరాశి వారి జాతకాల్లో కనబడుతూ ఉంది. అలాగే ఈ యొక్క స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు, సొంత వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి బాగా లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉండో అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఈ యొక్క ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మడికి మీరు చక్కగా బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఇంట్లో చక్కగా రావి చెట్టును వేసుకోండి. తులసి చెట్టుకి ఏ విధంగా అయితే పూజ చేస్తున్నారో ఆ విధంగా పూజ చేస్తూ చక్కగా మీరు ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.